కృపాభరితుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఇమాన్యుయేలు సహవాసం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మీరు వాక్యం వింటూ ఉన్నారు. దయచేసి వినండి. ఇన్స్టాగ్రాము, యూట్యూబు, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ వీటన్నిటిలో కూడా వాక్యం వస్తూ ఉంటుంది. మీరు విని బలపడాలని నా మనవి. మా కొరకు ప్రార్థించండి. అంతేకాకుండా మా పరిచర్య విషయంలో దయచేసి ప్రతి వారు కూడా ప్రార్థించాలని నా మనవి. అద్భుతకరుడైన దేవుని కృపను బట్టి మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. వాక్యాన్ని వినేటప్పుడు మీ ప్రార్థన అవసరతలని ఉంటుంది. అందులో మీ ప్రార్థన అవసరతలు రాసి మాకు పంపండి. మీ కొరకు మానక ప్రార్థన చేస్తాం. దేవుని అద్భుతమైన కృప. మీకు చిన్న చిన్న వాక్యాలు చెప్తూ ఉన్నాం. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఈ రోజున ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు వారు ఆకలిగొంటే ఆ కృపగల దేవుడు వారికి మన్నాని కురిపించాడు. ఆ మన్నా చాలా శ్రేష్టమైన ఆహారం. దాన్ని గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. పరలోకంలో దేవదూతలు భుజించే ఆహారమని చెప్పారు. ప్రియులరా, ఆ మన్నాని దేవుడు ప్రతిరోజు వారి గుడారము చుట్టూ మంచుతో కప్పబడి కురిసేది. ఆ రీతిగా సూర్య కిరణాలు పడ్డప్పుడు మంచు ఎగిరిపోయిన తరువాత ఆ మన్నాని ప్రతి ఇంటివాడు వానికి కావలసినంత తీసుకొని వచ్చుకునేవారు. ఆ మన్నాని వారికి ఇష్టమైన రీతిగా వండుకునేవారు. ఆ మన్నాని గురించి ఈ రీతిగా చెప్పబడి ఉంది. నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. మన్నా అను మాటకు అర్థం ఏమిటంటే ఇది ఏమి అని అర్థం. ప్రియులారా, గమనించాలి. రెండవది, ఈ మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉంది. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉంది అని చెప్పాడు. దాని రూపాన్ని, దాని రుచిని చెప్పాడు. ప్రియులరా, గమనించాలి. అది తెల్లని కొత్తిమీర గింజలాగా ఉందని. అంటే మీరు ధనియాల గింజలు చూసింటారు. ధనియాల గింజ గుండ్రంగా ఉంటుంది. ఆ ధనియాల గింజని నొక్కితే 2 భాగాలు అవుతాయి. ఆ 2 భాగాలలో కూడా ఎవరో పడుకున్నట్టు కనిపిస్తుంది. మీరు గమనిస్తే, ప్రియులరా, గమనించాలి. ఈ కొత్తిమీర గింజ దేనికి గుర్తు అంటే యేసు ప్రభుల వారికి గుర్తు. ఎట్లా యేసు ప్రభుల వారికి గుర్తు అంటే, యేసు ప్రభుల వారు ఈ లోకంలోను పరలోకంలోను రెండింటికి సంబంధించిన ఆయన. భూమి మీద ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు. పరలోకంలో దేవుని కుమారుడిగా ఉన్నాడు. భూమి మీద మనుష్య కుమారుడిగా ప్రజలందరి కొరకు తాను ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పాప పరిక్రయ ధనముగా అనుగ్రహించాడు. పరలోకంలో ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని భూమి పుట్టినప్పటి నుండి భూమి ముగిసిపోయేంత వరకు జీవించిన ప్రజలకు తీర్పు తీర్చే ఒక న్యాయాధిపతిగా ధవళ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. కొత్తిమీర గింజలో ఉన్న ప్రత్యేకత, దాన్ని నొక్కితే 2 భాగాలు అవుతాయి. ఆ 2 భాగాలలో కూడా ఒక రూపం కనిపిస్తుంది. అనగా ఆ గుండ్రని గింజ క్రీస్తు ప్రభుల వారికి సంపూర్ణతకు సాదృశ్యమై ఉంది. ఆయన పరిపూర్ణమైన పురుషుడు, సంపూర్ణమైన పురుషుడు. ఆయనలో ఏ లోపము లేదు. ఆయన చాలా సుందరుడు.
ఆయన 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయన రత్నవర్ణుడు, ధవలవర్ణుడు అని బైబిలు సెలవిస్తాది. ఆ కృపగల దేవుని యొక్క స్వరూపాన్ని బైబిల్లో భక్తులు ఈ రీతిగా వర్ణించారు. రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది అనే వాక్యము సెలవిస్తాది. యెహెజ్కేలు ప్రవక్త ఈ రీతిగా చెప్పాడు, తూర్పున యెహోవా ప్రభావమును నేను చూశాను, దాని కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని అన్నాడు. దేవుడు ప్రభావంగా కనిపించాడు. భక్తుడు దావీదు ఆయన మహిమ ప్రభావములు కలిగినవాడు అని చెప్పాడు. ఒక్కొక్క భక్తుడు కూడా ఒక విధంగా ప్రభుల వారిని ఆయన అందాన్ని వర్ణిస్తూ వచ్చాడు. యోహాను గారు కూడా ఆయన్ను చాలా చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. ప్రభుని వర్ణించిన వర్ణన ఆయన అంటున్నాడు, ఆయన శిరస్సు తెల్లని ఉన్నిని పోలినదయ్యున్నది, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన నోటి నుండి 2 అంచులు వాడి అయిన ఖడ్గము బయలు వెళ్ళొచ్చు ఉన్నది, ఆయన బంగారపు మైమరువును ధరించి ఉన్నాడు, ఆయన పాదములు స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నాయి అని చెప్పాడు. అంత అందగాడు. దానియేలు కూడా ఈ రీతిగా చెప్పాడు. దానియేలు పుస్తకంలో 10వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు, 2వ భాగం, నేను హిద్కియేలను ఒక గొప్ప నదీ తీరంన ఉన్నాను. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడ్డాడు. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను పోలి, అతని భుజములు పాదములు తలతలలాడు ఇత్తలిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠస్వరము వలె ఉండెను. దానియేలు నాకు ఈ దర్శనము కలుగగా అని చెప్పాడు. దేవుడు అంత గొప్ప అందగాడు, అంత అందగాడైనటువంటి దేవుడు ఆ పరలోకపు తండ్రి. అందుకనే ఆయన సంపూర్ణమైన పురుషుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయనలో ఏ లోపం లేదు. భూమి మీద తాను 33.5 సంవత్సరం జీవించినా ఆయన నాలో పాపముందని ఎవడైనా రూపించగలడా అని చెప్పాడు. ఎవరు చెప్పలేదు. పరలోకంలో కూడా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడని శరాపులు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. ఆయన సంపూర్ణుడు. తరువాత ఆ యొక్క మన్నా దాని రుచి చెప్పారు. అది తేనెతో కలిపిన అపూపమును పోలి ఉన్నది అనని. అంటే తేనె రొట్టె కలిపి తింటే ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంటుందని చెప్పారు. తేనె రొట్టె ఈ 2 కూడా యేసు ప్రభుల వారికి సాదృశ్యం. కీర్తన 19:10లో చెప్తాడు, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు తేనె కంటే, జుంటి తేనెల ధార కంటే మధురమని చెప్పాడు. దేవుని యొక్క వాక్యం తేనె లాంటిది. ఆయన ఆజ్ఞలు, కట్టడలు జుంటి తేనెల ధార లాంటివి. 2వది, వాక్యము తేనెకు పోల్చి మాట్లాడారు. 2వది, రొట్టె అంటే యేసు ప్రభుల వారు ఆఖరి రాత్రి తన శిష్యులతో కూడా కలిసి ఆయన రొట్టెని ఎత్తుకొని విరిచి, ఇది నా శరీరం, దీన్ని భుజించున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. పాత్రను తీసుకొని, ఇది నా రక్తం వలననైన క్రొత్త నిబంధన, దీన్ని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పాడు. రొట్టె యేసు ప్రభు శరీరం, తేనె వాక్యం. అంటే వాక్యము యేసు ప్రభుల వారు కలిస్తే ఎంత మధురమో
అంత మధురం ఈ యొక్క మన్నా. కాబట్టి మనము భుజించేటటువంటి మన పితరులు భుజించినటువంటి మన్నా అది తెల్లటి కొత్తిమీర గింజలాగాను, రెండవది రొట్టె తేనె కలిపి తిన్న అపూపము లాంటి రుచి కలిగి ఉంది. కాబట్టి దానికి బదులుగా ఈ రోజున యేసయ్య శరీరాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. వాక్యము అనే తేనెను మనము త్రాగుతూ ఉన్నాం. క్రీస్తు అనే ఆ సంపూర్ణుడైన పురుషుని గుణలక్షణాలు కలిగి మనము జీవించాలని కోరుకుంటూ ఉంది. ఆ రీతిగా చేస్తే మనము కూడా మన్నాని భుజించిన వారమవుతాం. ఆ అనుభూతిలోకి లేక ఆ అనుభవంలోకి మనమందరము వెళుదుముగాక. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేస్తాను. మహిమోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మీ బిడ్డలతో మన్నాని గురించి మాట్లాడుటకు కృప దయచేశారు. బిడ్డల్ని మీరు ముట్టండి, బిడ్డల్ని మీరు బలపరచండి. మీ అద్భుతమైన కృపతో మీ బిడ్డలపైన ప్రభా మీరు సమృద్ధి అయిన మన్నాని, వాక్యమనే మన్నాని కుమ్మరించండి ప్రభా. మీ బిడ్డలు తిని బలపరచబడాలి, స్థిరపరచబడాలి. నాయన, మా పితరులైన ఇశ్రాయేలీయులు మన్నాను 40 సంవత్సరాలుగా భుజించి వారు కనాను చేరుకున్నారు. ఆ రీతిగానే ఈ వాక్యం అనే మన్నాని, క్రీస్తు అనే మన్నాని భుజిస్తూ మేము పరలోకానికి చేరుకోవటానికి కృప దయచేయమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దయచేసి మీ ప్రార్థన అవసరతలు రాయండి. మా ప్రాంతము నిజంగా క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకమైన ప్రదేశం. ఎక్కువ క్రీస్తు విరోధులు చాలామంది ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో మందిరాలు కట్టడానికి తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు 2 ప్రాంతాల్లో పని జరుగుతూ ఉంది, వలసపల్లి, పెద్ద మండ్యము అని. అయితే సిటిఎం, పోతబోలు, చేలూరు అనే ప్రాంతాలలో పరిచర్య జరగాలి. ఆ విషయాలలో అంటే మందిరాలు నిర్మాణం కావాలి. ఆ విషయాలలో ప్రార్థించాలని ప్రభు నామాన మీకు మనవి చేసుకుంటూ ఉన్నా. మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే సహకరించండి, సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.